నమస్తే. ధర్మపురి అరవింద్ గారు బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఆయన నిజామాబాద్ నుంచి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం నా ముందున్నారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. షెడ్యూల్ రాబోతుంది మరికొద్ది రోజుల్లో. సో, అంశంపై మనం మాట్లాడాలి. అందరి క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. నా ముందు అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు నమస్తే. నమస్కారం రఘు గారు. చాలా రోజులైంది మేము మీ ఇంటర్వ్యూ చేయక. ఎనీవే కండువా కాషాయం తెలుగుదేశం కలిసిందని యెల్లో కలర్ ఏసినారా ఏంది? వేరే ఉద్దేశం ఉందా ఏమన్నా? తెలుగు ఆ! శ్రీకృష్ణుడు కనబడుతుందా మీద? ఇది మథుర అవును. కండువా. ఇది ఓకే. రాధే ఓకే. రాధే. ఆ! అయోధ్యలో మందిరం అయిపోయింది, మథురాలో పెండింగ్ ఉంది. ఆ! అది హిందువులకి గుర్తు చేద్దామని, అందరికి గుర్తు చేయాలని వేసుకుంటున్నాం. ఓహ్! ఓకే. సో, ఎనీవే హైదరాబాద్ రాకుండా మొత్తం ఉమ్. నిజామాబాద్‌లోనే ఉండి గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్టున్నారు. బాగా కష్టమైతున్నట్టుంది గదా! ఈసారి. ప్రత్యర్థులకు బాగా కష్టం అవుతుంది తెలుసు నాకు. హ్మ్. అది ఎందుకైతుందంటే ఇప్పుడు ఉండడం కాదు, 5 సంవత్సరాల నుంచి నేను అక్కడనే ఉంటా కాబట్టి మాకు అసెంబ్లీలో కూడా ప్రత్యర్థులకు కష్టమైంది, హ్మ్. పార్లమెంట్ లో ఇంకా ఎక్కువ కష్టమైంది. హ్మ్. అలా కష్టమైందని మీకు కూడా కష్టమవుతున్నట్టుంది. మాకేం కష్టం, మాకేం కష్టం. కాదు. మీరెక్కువ కష్టపడుతున్నారని నేను అనుకుంటున్నా. మాకేముంది కష్టం? నేను ఎప్పుడు కష్టపడతానే అండి, ఆ! నేను ఎప్పుడు ఆ! కష్టపడతా. ఆ! ఐఎమ్ హార్డ్ వర్కర్. ఇప్పుడు అంటే పాలిటిక్సే కాదు, ఓవరాల్ ఎప్పుడూ హార్డ్ వర్కర్ నేను. అట్లా గాదు. చిన్నప్పటి నుంచి హార్డ్ వర్కర్. అరవింద్‌కి అంత ఈజీగా లేదక్కడ గెలవడం అన్నది. 2019 ఎలక్షన్ గాదిది. 2024 ఎలక్షన్ అని అంటున్నారు చాలామంది. ఎవరాలు? మీ పా మీ ఎవరాలు మీ ప్రత్యర్థులు అంటున్నారు. మీ పార్టీలో వాళ్ళు గూడా అంటున్నారు. అంటే మా మరి మా ఇంకెందుకింక మా మీ మీ మా పార్టీలో వాళ్ళు గూడా ప్రత్యర్థులు అంటే అంటున్నారు. మీ ఫ్రెండ్స్. లేదు మా లేదు. ప్రత్యర్థులు అంటే మీ ఫ్రెండ్స్. మీ మా ప్రత్యర్థులు మరి ప్రత్యర్థులు నాకు ఈజీగా ఉంటుందని చెప్తారు ఏంది? కాదు కాదు. మరి మీ పార్టీలో ఉన్నవాళ్ళు గూడా మా ఫ్రెండ్సా? మీ ఫ్రెండ్సే గదా! ఎవరాలు? ఎవరు వాళ్ళు? టికెట్ కోసం జూసిన వాళ్ళు. అరవింద్ చాలా వ్యవహార శైలి ఇవన్నీ గూడా చాలా ఇబ్బందిగా మారినయి. సో, ఈసారి అవసరమైతే అంత ఈజీగా ఉండదు. మేము గూడా అంత ఈజీగా అంటే ప్రచారం చేయమని పార్టీలో పార్టీలో పార్టీ బాగా బలపడ్డది. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ చూసుకున్నారు మీరు. ఆ! ఆదిలాబాద్, నిజామాబాదే సీట్లు ఇచ్చింది బీజేపీకి ఓకే. రాష్ట్రంలో. ఆ! అవునా? ఈ 2 జిల్లాల నుంచి సీట్లు వచ్చినాయి. హ్మ్. ఆ టికెట్లు అడిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. హ్మ్. ఇక రాకపోతే డిసప్పాయింట్మెంట్ మీద ఏదో ఒకటి అంటా ఉంటారు. ఓకే. ఉంటారు ఒకళ్ళిద్దరు ఉండాలి కూడా, అట్లా దిష్టి చుక్కలు ఎక్కువ ఉండాలి ఆ! ఓకే. పార్టీలో ఆ! కూడా. ఆ! ఆ, ఏమి ఇబ్బంది లేదు, అట్లా ఉండాలి. నాకు మీరు ఇప్పుడు యాదకు మీరు చెప్తే, ఆ! రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, ఫుల్ పీక్ లో ఉన్నప్పుడు ఆ! మా డాడీ రెండోసారి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఓకే. 2008 అనుకుంటా. హ్మ్. అప్పుడు ఒక సీనియర్ నాయకుడు, నేను పేరు తీసుకోను, ఆ! మా మా ఇంటికి వచ్చి, ఏం రాబోయే సీను, హ్మ్. ఈ రాజశేఖర్ రెడ్డి మెసల్ని ఇస్తలేడు, కథల్ని ఇస్తలేడు అన్నాడు ఆ! పార్టీలో. ఆ! ఓకే. నాకు గుర్తొచ్చింది. ఆ! సో ఓకే. చూడండి, పార్టీ నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ హెస్ బికమ్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మా ప్రత్యర్థులు, వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయో మాకు కూడా అన్నే వచ్చినాయి. మీ ఫ్రెండ్స్‌ని సెట్ జేసుకోండి ఫస్ట్ మీ పార్టీలో. వాళ్ళు ఆ! అందరు సెట్ అయిపోతారండి, బై డిఫాల్ట్ అయిపోతారు. ఆ! భారతీయ జనతా ఆ! పార్టీ యొక్క స్పెషాలిటీ అది. హ్మ్. ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లైన్. ఇప్పుడు మేము ఎమ్మెల్యే పార్టీ ఎలక్షన్ పెంచుకుంటూ కాదు కాదు. పోతా ఉంటాము. కాదండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్‌లో అన్ని ఓట్లు తీసుకుంటే మీ ఉమ్. పార్లమెంట్ పరిధిలో మీరు గెలవగలిగే ఓట్లొచ్చినాయా? మా నేను నా సంగతి ఎందుకంటే, నేను ఎక్కడ నాకు వీక్ అనిపిస్తే అక్కడ పోయి నిలబడ్డాను. ఆ! ఆ పార్టీతో మాట్లాడుకున్నాను. వీక్ ఉన్న చోటే నన్ను పొమ్మన్నాను, నేను పోయి నిలబడ్డాను. 4 ఇంతలు ఓట్లు పెరిగినాయి. ఆ! నేను అట్లంటలేను. మీ పార్లమెంట్ నేను పరిధిలో ఉన్న అసెంబ్లీలో నేను అన్ని నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాలు మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు. అన్ని నియోజకవర్గాలు రాసుకోండి, మంచిగా చెప్తా మీకు. ఆ! 4,15,000 టిఆర్ఎస్ కి వచ్చినాయి, 4,06,000 కాంగ్రెస్ కి వచ్చినాయి, హ్మ్. 3,67,000 బీజేపీకి వచ్చినాయి. హ్మ్. అన్ని కలిపి 2-3% ఓట్ ఫరకే ఉన్నది. హ్మ్. పోయినసారి మాకు 90,000 ఓట్లు వచ్చినాయి, ఈసారి 3,47,000 వచ్చినాయి. హ్మ్. 4 ఇంతలు భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు. హ్మ్. బీజేపీ వ్యతిరేక పవనాలు 30%, ఈ ఈ 32%, బీఆర్ఎస్ కి 33%. అది మీ లెక్క. డ్రైవర్‌ని జర నెమ్మదిగా పొమ్మనండి. నెట్వర్క్ అటు ఇటు అయితుంది. ఓకే. సో, ఇప్పుడు నా పాయింట్ ఇక మాకు ఏందంటే అమిత్ షా గారి ప్రోగ్రామ్ ఉంది.
ఉమ్, పర్లేదులేండి, ఏం కాదు, 2 నిమిషాలు లేట్ అవుతాయి. ఉమ్, సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఉమ్, కాంగ్రెస్ ఉమ్. కి 4 లక్షల ఓట్లు అన్నారు, బీఆర్ఎస్ కి 4 లక్షల ఓట్ల చిల్లర, మీకు 3 లక్షల చిల్లర పడ్డాయి అని అంటున్నారు. ఇప్పుడు కవిత అండ్ చిల్లర మా 3,70,000 దాకా వచ్చినాయి. అదే ఏం అటు 1,00,000 తేడా ఏం లేదు, 30,000 తేడా ఉన్నది. 30,000 తేడా. చెప్పండి. నా టూ పాయింట్ టూ ఏంటంటే పర్సెంట్ డిఫరెన్స్. 2%. ఇప్పుడు కవిత అండ్ బ్యాచ్, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి అరవింద్ మన ఫ్యామిలీని డైరెక్ట్ గా అటాక్ చేసింది కాబట్టి ఎవరు గెలిచినా పర్లేదు, అరవింద్ గెలవద్దు అన్నది వాళ్ళ బిగ్ ప్లాన్ గా కనబడతా ఉన్నది. ఆమె అయితే పోటీ చేయనట్టున్నది. మరి ఎట్లా ఎదుర్కొంటారు? ఆ? వాళ్ళని నేను ఎదుర్కోను వాళ్ళని. ఆ. ఎట్లా వదిలేస్తారా? ఎదుర్కోనండి, ఆ. ఎదుర్కోను. ఇవో మీకు ఒకటి చెప్తా మీకు. ఆ. ఆ బంగ్లాదేశ్ లిబరేట్ అయినప్పుడు యుద్ధము, ఆ. భారతదేశము సైన్యం బంగ్లాదేశ్ పోయినప్పుడు ఢాకాని పోయి కాంకర్ చేయాలి. ఆ. ఢాకాని కాంకర్ చేసి క్లోజ్ చేయాలి యుద్ధం. ఉమ్, అయితే మధ్యలో 2 పట్టణాలలో వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ, ఉమ్, అప్పుడు బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్, ఆ ఓకే. పాకిస్తాన్ ఆర్మీ బాగా బలంగా 2 చోట్లలో ఉంది, అది దాటుకొని వాళ్ళని ఓడగొట్టి పోవాలి ఉమ్, అన్నది. సో భారతదేశం ఏం చేసింది, అసలు వాళ్ళని ఎందుకు ఓడగొట్టాలి, డైరెక్ట్ బైపాస్ చేసుకొని వెళ్ళిపోదాం, ఢాకాని కాంకర్ చేద్దామని బైపాస్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఆ. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నా గురించి ఏం ఆలోచించి, నాకు ఎందుకంటే బీఆర్ఎస్ ని నేను బైపాస్ చేస్తా, వాళ్ళని పెద్ద ఎదుర్కొని నేను ఉమ్, పట్టించుకోను. ఓకే. అరే మళ్ళీ ఓడగొట్టాలని ప్లాన్ చేస్తుంది వాళ్ళని, మళ్ళీ పట్టించుకోనంటే ఎట్లయితది? కవిత వేటాడుతా అంటుంది. చేసుకొని నాకు అవసరం లేదు. కవిత వేటాడుతా అంటుంది. కోరుట్లలో వేటాడి ఓడగొట్టినా ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ ఎంపీలో కూడా వేటాడుతా అంటుంది. క్యాండిడేట్ నేనైనా వేరే వాళ్ళైనా. ఆమె ఆ ఆ ఆమె కొరుట్లాలు ఎందుకు ఓడిపోయినా ఏం జరిగింది అక్కడ, మేము ఒక పెద్ద రాజకీయ మార్పు కోసం మేము ప్రయత్నం చేసినాము, అందులో ఉమ్, మోరర్లెస్ సక్సెస్ఫుల్ అయినాము, కొద్ది గొప్ప పోయింది. అసలు ఉమ్, ఆ కవితకి ఇచ్చిన 2 కాన్స్టిట్యున్సీలు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఓడిపోయింది ఆమె ఘోరంగా. ఆ, సరే ఇప్పుడు ఓకే. ఆమె ముచ్చట ఎందుకండి, నాకు ఆమె గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేయకండి. లేదండి, ఫ్రెండ్స్ కదా మీరు, ఎక్కువ ఎప్పుడు మాట్లాడుకుంటారు కదా మీడియా. ఏ బా ఆ, ఎవరు మీరు ఎవరు ఫ్రెండ్స్ కదా, పొలిటికల్ ఫ్రెండ్స్ కదా నేను మీరిద్దరు. లేదు నే మా పార్టీలో ఎవరైనా మాట్లాడుతుండొచ్చు ఆమెతోటి, కానీ నేను మాట్లాడా. బయట అంటలే నేను, అంటే మీడియా ముందే మీరు ఎక్కువగా మీ మీ ఆ, ఇద్దరి మాటల్ని జనాలు ఎక్కువగా వింటా ఉంటారు అన్నట్టు. యా. అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. యా. డిసెంబర్ 3 తర్వాత ఆ ఎపిసోడ్ అయిపోయింది, అవసరం లేదు ఇక వాళ్ళ గురించి మాట్లాడేది. ఓకే. ఇప్పుడు ఆమె పోటీ చేసినా నే- మీరు రెడీనా? ఆమె పోటీ చేస్తే మన ఇబ్బంది అవుద్దా మీకు? నేను పోటీ చేస్తున్నా, ఆమె ఆమె అది ఆమె చెప్పుకోవాలి, నేను ఎట్లా చెప్తానండి. ఓకే. యా. ఉమ్. సో ఇంకొకటి, నేను ఇప్పుడు ఎట్లా చెప్తా ఆమె పోటీ చేస్తుందా లేదా. యా, అరవింద్ గారు, మీ పార్టీలోనే మీ పార్టీ మాజీ అధ్యక్షుడు ఉమ్, బండి సంజయ్ గారు మీకు కౌంటర్ ఇస్తున్నారు. ఎన్టీవీ అనుకుంటా ఛానల్, ఆ ఛానల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్న, బండి సంజయ్ వల్ల నష్టము లేదు, లాభము లేదని, లేదు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు ఉన్నాయని మీరేదో బండి సంజయ్ అన్నట్టుగా రిపోర్టర్ అడిగారు. ఆయన దానికి కూడా ఆయన కౌంటర్గా సమాధానం చెప్పారు. నేను మా పార్టీ నాయకులను ఉద్దేశించి, మా పై నాయకులను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేసే సంస్కారహీనుణ్ణి కాదు అని ఆయన చాలా ఘాటుగా రెస్పాండ్ అయినట్టు కనబడుతున్నది. ఎందుకు మీరు, ఏ సందర్భంలో మీరు మీ ఈ వ్యాఖ్యలు చేశారు? ఇక్కడ సంస్కారహీనులు ఎవరు లేరు, నాకు కూడా ఆయన కంటే ఎక్కడే ఉన్నది సంస్కారం. కానీ ఆ. ఫస్ట్ ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆ. ఆయన అవతల కాదా చూసుకోవాలి. రెండోది, నేను ఒక స్టేట్మెంట్ చేసినా అని అన్నాడు, అది వాస్తవం లేదా కావాలి, ఇంటర్వ్యూ చెప్పాలి, చూపెట్టమని చెప్పాలి. ఆయన అడుగుడు సరే, ఈయన చెప్పుడు సరే, నేను ఆ 2 స్టేట్మెంట్లు చేయలేదు. ఆ. ఓకే. కాబట్టి ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ పార్టీకి జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఇవ్వాలి. నేను లాభము లేదు నష్టము లేదని నేను అనలేదు. ఆయన సమయంలో ఎలక్షన్లు గెలిచినా కూడా ఈ పార్టీ ఎందుకు మార్చింది, ఆయనని బీఆర్ఎస్ తోటి దోస్తానా చేస్తుంది అని అవతల యాంకర్ నన్ను అడిగితే, వాళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ తోటి దోస్తి అంటే వాళ్ళు మా అపనింద మా నడ్డా గారి మీద వేస్తున్నారు, మా జాతీయ నాయకత్వం మీద వేస్తున్నారు. నేను అన్నా, ఉమ్, బ్రదర్, బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గెలిచిన ఎలక్షన్లు ఉన్నాయి, దుబాక గెలిచిండొచ్చు, హుజురాబాద్ గెలిచిండొచ్చు, జిహెచ్ఎంసీలో గెలిచిండొచ్చు, కానీ ఓడిపోయిన ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఉమ్, నాగార్జున సాగర్ ఓడిపోయినాము, మునుగోడు ఓడిపోయినాము, ఎమ్మెల్సీలు ఓడిపోయినాము, అన్ని కార్పొరేషన్లు కౌన్సిల్ ఓడిపోయినాము.
ఇవి కూడా ఉన్నాయి బ్రదర్. కాబట్టి ఎవరితో దోస్తానా చేయలేదు. మార్చిలో ప్రెసిడెంట్ టర్మ్ అయిపోయింది. ఏప్రిల్ మేలో కర్ణాటక ఎలక్షన్లలో నాయకత్వం బిజీగా ఉండి జూన్ ఫస్ట్ వీక్ లో ఆయన టర్మ్ అయిపోయింది కాబట్టి మార్చేసిండ్రు అని చెప్పిన. ఉమ్, ఇది ఆయన ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇవన్నీ వాస్తవాలే కదండి. ఇవన్నీ ఓకే. గూగుల్ చేసుకుంటే జరుగుతుంది కదా. ఏం ఎలక్షన్ గెలిచినాం, ఏం ఎలక్షన్ గెలవలేదు 2020 నుంచి 23 మధ్యలో. సో గెలిచినవి ఉన్నాయి, ఓడినవి ఉన్నాయి. ఆయన మార్చటంలో ఏం దోస్తానా లేదు. మా నాయకత్వం మీద అపనిందలు వేస్తే మేము ఊకోమూడా ఆ, మీడియా. సో దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇచ్చిన ఆయన. నేను మా ఎన్టీవీ ఆయన అడిగినట్టు నా స్టేట్మెంట్లే లేవు. దానికి బండి సంజయ్ గారు రియాక్ట్ అవ్వటము ఆయనదే తప్పట్ల. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకోవాలి, వినాలి, దాని తర్వాత రియాక్ట్ కావాలి. ఉమ్. సో ఆయన పార్టీ ఛానల్ ఏమన్నాయండి, ఛానల్ ప్యాకేజీలు ఇస్తే ఉల్టా సుల్టా క్వశ్చన్లు అడుగుతా ఉంటారు. ప్యాకేజ్ అంటే ఇప్పుడు బండి సంజయ్ మనం ప్యాకేజ్ చెక్ ఇచ్చి చేసుకోవాలి మాట్లాడు. కదా. ఇప్పుడు బండి సంజయ్ అన్న ప్యాకేజ్ ఇచ్చి వాడు మాట్లాడు. కాంగ్రెస్ వాడు ఇచ్చి ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఇచ్చి ఉంటాడు. ఉమ్, ఉమ్. ఎవరిచ్చారో మాకెట తెలుస్తుంది. కానీ ఒక ఎంపీ గాని ఒక నాయకుడు గాని ఎవరైనా రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగితే అది వాస్తవమా కాదా తెలిసినాక రియాక్ట్ చేయాలి కదా. టక్కర్ రియాక్ట్ చేసేస్తే ఎట్లా? ఇక్కడ మీ మళ్ళీ ఆయన ఇద్దరికి అలా మాట్లాడుకుంటా ఆ, మళ్ళీ ఆయన మాట్లాడుకుంటే నేను అమాయకుడిని అంటున్నాను. అమాయకంగా ఆన్సర్ ఎవరికి ఇవ్వాలి? మన కార్యకర్తలతో అమాయకంగా ఉండాలి, అవతల ఛానళ్లతోటి కాదు. అమాయకంగా ఉండొద్దు. ఉమ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ ఇద్దరికి వారు? అదే నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అది వేరే ఛానల్లో ఎవరు కూడా టేకప్ చేయలేదు. అది ఉమ్, ఒకటే ఛానల్ టేకప్ చేసింది. దాని అజెండా, ఛానల్ అజెండా ఏందో, వ్యవహారం ఏందో కనుక్కోవాలి. ఉమ్. అది సో మరి ఏ ఉద్దేశంతో బండి సంజయ్ మాట్లాడి ఉంటారు? అంటే జనరల్ గా ఆయన తెలియదండి, నాకైతే తెలుస్తుందండి. ఆయన ఆయన అడగటం సరే, ఈయన మాట్లాడటం సరే. ఉమ్, అదేంది ఫస్ట్ చూసుకోవాలి కదా. వీడియో చూపెట్టు, ఇంటర్వ్యూ ఆపాలి, చూపెట్టమని చెప్పాలి. అరవింద్ ఏమన్నాడు? ఏమన్నా ఆగుతాడు ఇంటర్వ్యూ, ఏం పెద్ద పంపమునేది ఏమన్నది? ఎప్పటి నుంచి పడతలేదో మీ ఇద్దరికి? ఏందండి? ఎప్పటి నుంచి పడతలేదు సార్ మీ ఇద్దరికి, సంజయ్కి మీకు? ఎందుకు పడదండి మాకు? ఆయన మధ్యలో ప్రెసిడెంట్ అయితే మా 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 నాయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు ఎంత సంతోషమైందో, ఈయన బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయినప్పుడు అంత సంతోషమైందని చెప్పారు. నేను పడేదేముంటదండి, పడేది పడంది ఎందుకుంటది? అంటే బేసిక్ గా మరి అంత అంత ఘాటుగా ఆయన రియాక్ట్ కాడు కదా. అరవింద్ అట్లా అనుండకపోవచ్చు అని అనుంటాడు కదా. లేదంటే మీరు అన్న విషయము ఆయనకు అట్లా కన్వే అయ్యి ఉండొచ్చేమో, లేదు మీకు ఇంటర్నల్ గా ఏదైనా వారు ఉండొచ్చేమో ఆయన సార్, పార్టీ. దిస్ ఇస్ పాలిటిక్స్. అంతే. ఓకే, దిస్ ఇస్ పాలిటిక్స్. ఒకప్పుడు భారతదేశం క్రికెట్ టీం కూడా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్ అంటే ముందే దడుచుకుని ఆడుతుండే. చాలా మ్యాచ్లు పడిపోతుంటే సేవాగ్ అనేటోడు వచ్చిండు, కోహ్లీ అనేటోడు వచ్చిండు, సచిన్ అనేటోడు వచ్చిండు. అగ్రెసివ్ గా ఆడుతుండ్రు. అగ్రెసివ్ గా ఆడినంత మాత్రాన అహంకారం కాదు. విన్నరా? మెతుకగా ఆడినంత మాత్రాన అదేందో ఈ యాటిట్యూడ్. కోహ్లీ గ్రౌండ్ ఉన్నప్పుడు ఒక యాటిట్యూడ్ ఉంటది, వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఒక యాటిట్యూడ్ ఉంటది. సో నా యాటిట్యూడ్ ప్రత్యర్థుల పట్ల అగ్రెసివ్ ఉంటది. అది అహంకారం అనరు దాన్ని. అమాయకత్వం అసలే కాదు. మరి మీరు కూడా మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు మాతో ఇట్లా మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు మీరు కూడా కౌంటర్ ఇచ్చినట్టే ఉంది. మీతో కూడా మాట్లాడతారు కదా. ఇప్పుడు బండి సంజయ్కి మీ మీరు ప్రశ్నలు కౌంటర్ ఎట్లుంటాయో ఇచ్చినట్టు, దానికి జవాబులు ధీటుకుంటాయి. మీరు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చినట్టుగానే ఉంది ఇప్పుడు. అయ్యా నేను బండి సంజయ్ ఎందుకు కౌంటర్ ఇస్తున్నానండి? బండి సంజయ్ గారికి ఏం సలహా చెప్తున్నా అంటే, నేను ఆయన డైరెక్ట్ గా ఫోన్ చేసి కూడా చెప్పిన. ఆ, కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్ కాదు కాబట్టి మీకు చెప్తున్నా. నేను అనలేదు, ప్యాకేజ్ ఛానల్ తోటి జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నా. కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా. నేను బండి సంజయ్ ఏమన్నానండి? ఇప్పుడు అవతల కూడా అనగానే మనం నమ్మొద్దు. అట్లా నేను నా జాతీయ పార్టీకి అబాండాలు వేసేటప్పుడు మా జాతీయ నాయకత్వం మీద నేను కాపాడుకోవాల్సిన పని నాది. అది అబాండాలే, అది వాస్తవం కాదు అని రుజువు చేయాల్సిన పని నాదే కదా. ఇప్పుడు ఎట్లా సార్ ఎంపీలు ఎన్ని ఎంపీలు వస్తాయి మీకు 17లో? ఏ రకంగా అయితే బీఆర్ఎస్ ఖాళీ మొత్తం బీజేపీ జాయిన్ అయిపోతుర్రో మంచి మంచోళ్ళు క్యాండిడేట్లు. నరేంద్ర మోడీ గారి ఎలక్షన్ ఇది, జాతీయ ఎలక్షన్ ఇది. విన్నారా అండి? సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఒక డజన్ సీట్లు వస్తాయి అనుకుంటున్నాను నేను తెలంగాణలో బీజేపీకి. 12 క్యాండిడేట్లనే మొత్తం బయట వాళ్ళని తెచ్చుకుంటున్నారు కదా మీరు. మీ కార్యకర్తల మీద దాడులు చేసిన వాళ్ళనే క్యాండిడేట్లుగా తెచ్చుకుంటున్నారు.
మీ నాయకుల మీద దాడులు చేసి మీ- జైల్లో పెట్టిన వాళ్ళని అరే క్యాండిడేట్. మంచి జర్నలిస్ట్ ఉంటే మీ ఛానల్ మీరు తెచ్చుకోరా? మంచి ఎట్లయితాడు? మిమ్మల్ని కొట్టినోడు మంచోడు అవుతాడా? అరే అట కాదండి. మీ ఇప్పుడు మంచి జర్నలిస్ట్ ఉంటే మార్కెట్ లో తెచ్చుకుంటాడు ఛానల్ వాడు, ఏమన్నదండి? ఓకే. మంచి నాయకుడు అంటే తెచ్చుకుంటారు, వాళ్ళు వస్తా అంటే తీసుకుంటారు, ఏమన్నదండి? ఇప్పుడు మీ టార్గెట్ బీఆర్ఎస్ ని ఇప్పుడు కాదు ఏ కదా? ఏ పార్టీ వాడు ఎవరిని తీసుకుంటలేడండి. మంచోళ్ళు ఎక్కువ మా దగ్గరకు వస్తుంటే మా పార్టీ డిమాండ్ ఎక్కున్నట్టు, టికెట్ డిమాండ్ ఎక్కున్నట్టు కదా. ఉమ్. అంటే మీరు డిసిప్లిన్, క్రమశిక్షణ, ధర్మం ఇవన్నీ చెప్తుంటారు కదా సార్. అంటే ఆ బేస్ ఉన్న అవును. వాళ్ళే మీ దాంట్లోకి రావాలి కదా మరి. వచ్చి ధర్మము డిసిప్లిన్ అవుతారు వాళ్ళు. ఉమ్. వచ్చిన తర్వాత అవుతారా? వచ్చిన తర్వాత అవుతారు. ఓకే. తప్పేముందండి? ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు లేట్ అవుతున్నట్టుంది, మీటింగ్ కూడా పోతున్నట్టున్నారు. పర్వాలేదు, నాకు మస్తు టైం ఉంది, నాకు ఓకే. ట్రాఫిక్ లో ఉన్నా. సో అయితే మీకేమైనా లేట్ ఉందా? లేదు వేరే లేదు లేదు. ఇంటర్వ్యూ ఉందా? ప్రశాంతంగా ఆ, కంటిన్యూ చేద్దాం. ప్రశాంతంగా కంటిన్యూ చేయండి చేద్దాం. సో అయితే చేయండి. ఇప్పుడు పసుపు ఉమ్. నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు ఏంటండి? కాలం కలిసి వచ్చింది, పంట అయింది. కాలం కలిసి వచ్చినప్పుడు నేనే బ్రాండ్ అంబాసిడర్ని, నా వల్లే అయిందని చెప్పుకుంటున్నాడు ధర్మపురి అరవింద్. ఇంత అన్యాయం ఉంటుందా అని అడుగుతున్నారు. కాలము కలిసి వచ్చేటట్టు చేసుకోవాలండి. ఆ, అర్థమైందండి. పనితనం తోటి అవుతుందండి ఇది. ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ, ఎక్స్పోర్ట్స్ పెంచడానికి, ఇంపోర్ట్స్ తగ్గించడానికి చేయాల్సిన పని చేస్తే ఇట్లుంది రిజల్ట్. ఇది కేవలం 25% డిఫరెన్సే ఉంది. 25% డిఫరెన్స్ ఉంటేనే ఇప్పుడు రేట్లు ఇట్లున్నాయి. ఉమ్, ఒకవేళ ఇప్పుడు కొత్తగా మన టర్మరిక్ బోర్డు ఫామ్ అయిన దానికి 400% పెంచాలా ఎక్స్పోర్ట్స్ అని టార్గెట్ ఇచ్చారు మోదీ గారు. ఆ, మోదీ గారు క్యాబినెట్ కొత్త ఫామ్ అయిన టర్మరిక్ బోర్డుకి ఉమ్, 25% డిఫరెన్స్ ఉంటేనే ఇట్లా ఉంటే పరిస్థితి. ఉమ్, 400% ఆ దారిలో పోతా ఉంటే ఏం పరిస్థితి ఉంటుందో ఆలోచన చేయండి. అందుకని ఇవన్నీ మేము పనులు చేసుకున్నాం కాబట్టి ఉమ్, నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్ని చెప్పిన నేను 20,000 దాటుతుంది పసుపు రేట్ అని. నేను నెక్స్ట్ సీజన్ దాటుతుంది అనుకున్నా. ఈ సీజనే 20,000 దగ్గరకు వస్తున్నది. అది ఉమ్. కాలం కలిసి వచ్చుడు ఏముంటదండి? పోయిన 2 సంవత్సరాలు కాలం కలిసి రాలేదు, అతి ఓకే. వర్షాలు పడ్డాయి, పసుపు మురిగిపోయింది. ఉమ్. మీ ఛానల్ మీకు బీజేపీ నుంచి ఏ మంచి పని అయినా మీకు జీర్ణం కాదనుకుంటా. అరే నేను అడుగుతుంటే మీరు భలే ఉన్నారు, నాకు అర్థం కాదు. అదే అరే నేను మిమ్మల్ని మీకు క్వశ్చన్ మీకు గానే జీర్ణం అడగాలండి. కాదనుకుంటా కాదు మీకు. కాదు 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 నేనేం అడగాలి ఆ, ఇప్పుడు? మీ ఉద్దేశం అరవింద్ గారు చాలా గొప్ప పని చేశారు, మీరు చాలా సంతోషం అవుతుంది. ఎట్లా అవునండి. ఎట్లా కాదు కాదు మేము ఎట్లా పని చేసినాం కాబట్టి, ఆ, ఎస్ వి విల్ బి ద అంబాసిడర్స్ ఫర్ పసుపు రైతుకు. ఆ. ఎవరు చేయని పని చేసినాం కదా మేము. పసుబోర్డు ఇప్పుడు రావాలి, ఇంకా మీ ఇంకా మీ పెండింగే దోస్తు, ఉన్నది మా సార్. మా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరో. వాళ్ళు 1,00,000 సార్లు ప్రామిస్ చేసారు పసుపోడు. మీ ఆ, ఇంకొక రెండో ఫ్రెండ్ టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రామిస్ చేసారు, వాళ్ళు చేయలేదు కదా, మేము తెచ్చినాం కదా. ఆ. మీకు ఫ్రెండ్స్ అంతా ఉమ్. వాళ్ళు, మీకు ఫ్రెండ్స్. మీ అసమధీయులు. ఆ, మీకు మాయాబజార్ సినిమా చూసిండ్రా? సార్ మీకు ఫ్రెండ్స్ సార్ అంతా, మాకెందుకు చెప్తున్నారు నా- చెప్పండి. మా మీరు మీకు 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 ఫ్రెండ్స్. మీకు చాలా మీకు క్లోజ్. బీజేపీ నుంచి ఏమైనా మంచి పని అవుతుందంటే ఆ మీకు అసలు జీర్ణమే కాదు మా రఘు గారికి. ఇప్పుడు మీకు అక్కడ జీవన్ రెడ్డి గారు కదా మీకు ఫైట్, కాంగ్రెస్ ఫైట్ అంటున్నారు కదా మీ నియోజకవర్గంలో. అది మళ్ళా కాంగ్రెస్ చెప్పాలి కదా సార్, నేను ఎట్లా చెప్తా? ఆ, జీవన్ రెడ్డి గారే అనుకుంటున్నాం మేము. జీవన్ రెడ్డి గారు అవుతట్టున్నారు. మరి ఇప్పుడు ఎట్లా సార్? ఉమ్, బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నది, మీరే అంటున్నారు, వాస్తవం కూడా కనబడతా ఉన్నది. ఇప్పుడు మీ ఉమ్, నిజామాబాద్ లో మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా చాలా కీలకం. ఇంతకు ముందేమో అటు ఉమ్. ఇటు స్ప్లిట్ అయిన ఆ ఓటు అంతా కూడా సాలిడ్ గా కాంగ్రెస్ ఏం స్ప్లిట్ కాలే, అటు ఇటు ఏం కాన్సన్. స్ప్లిట్ కాలే. ఆ, అటు ఇటు ఏం స్ప్లిట్ కాలే, 100% కవితకే పడ్డది లాస్ట్ టైం. మరి ఈసారి ఇటు ఏం పడుతుంది స్ప్లిట్ సార్. కాలే. ఈసారి పడని ఈ ఎటు పడితేందండి, మేము అక్కడ పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. ఉమ్, ఎటన్నా పడని ఒకటి అటు సైడ్, అప్పుడు అటు పడ్డది, ఇప్పుడు ఇటు పడుతుందేమో. ఆ, మా మా రైతులకు కూడా 1,00,000 ఓట్లు పడ్డాయి, మర్చిపోవద్దు రఘు గారు, లాస్ట్ ఆ, టైం. ఉమ్, ఇప్పుడు ఎటు పోతాయండి? హూ ఇస్ ద అంబాసిడర్ సార్? ఉమ్, విచ్ గవర్నమెంట్ హెస్ వర్క్ ఫర్ దెమ్? ఆ, అవినీతి లేకుండా పనిచేస్తే ఇట్లుంటాయి రిజల్ట్స్, ఉమ్. అంతే. అన్నిటికీ ప్రాబ్లము అవినీతి. అది ఇప్పుడు సర్వరోగ జీవన్ రెడ్డి నివారిణి గారికి అవినీతిని నివారిస్తే అయిపోయి. కాదు కాదు, జీవన్ రెడ్డి గారికి ఒక 2-3 నియోజకవర్గాల్లో పట్టున్నట్టుంది కదా. ఇప్పుడు ఆయన పరిధిలోకి వస్తాయి జగిత్యాలు కానీ ఈ రెండు. ఇంతకుముందు కవిత కంటే ఏది ఏంటి అన్నది కూడా లేకుండా ఉండే. ఇప్పుడు ఆయనకి బలమైన నియోజకవర్గాలు కదా అవి. మీకు ఇబ్బంది కాదా? ఏండి సార్ ఏవండి జగిత్యాల ఏవి?
ఏవి మన బలమైన పార్లమెంట్ నియోజకవర్గం? జగిత్యాల ఉంది సార్. అవును. ఏమైంది సార్ పోటీ చేసి? ఆ, స్వల్ప తేడాతో ఓడిపోయినారు. జగిత్యాలు కొరట్ల అంటున్నారు కదా మీరు. అదే స్వల్ప అదే తోడతోడు ఏమి ఓడిపోలే. ఆ, 16-17 వేలతో ఓడిపోయినారు ఆయన. ఆ, జగిత్యాల కొరట్ల అంటారు కదా మీరు. ఉమ్, జగిత్యాల కొరట్ల రెండు కలిపితే బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి అసెంబ్లీలా. ఇది మళ్ళా మోడీ ఎలక్షన్ ఇది. ఆ, అసెంబ్లీలనే మాకే ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కన్నా జగిత్యాలు కొరట్ల కలిపితే. ఉమ్, అయ్యో రఘు గారు, మళ్ళా మీ ఫ్రెండ్స్, మీ స్టాటిస్టిక్స్ మీ ఫ్రెండ్స్ సైడ్ లేవు, మా సైడే ఉన్నాయి మళ్ళా. ఆ, మీరు చూద్దాం ఎన్ని ఏమైంది. రకాలుగా కాదు క్వశ్చన్ అడిగినా పాపం కాదు మీ కాదు మీ కాదు ఫ్రెండ్స్ కి అనుకూలంగా ఏం లేదండి. కాదు, చూద్దాం ఆ ఏమైతుంది. ఆ, ఎందుకు ఎందుకు ఒక 2 నెలలు కదా, 2 నెలలు నెల 15 రోజుల రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? చూద్దామండి. కానీ ఇప్పుడు మీ 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 మీ- మీరు ఉమ్, అమాయకంగా అడిగితే నేను అమాయకంగా జవాబు చేయటం కాదు. నేను ఆ, వాస్తవాలతోటి మాట్లాడతా. మీరు ఎట్లా అడిగినా మీకు నెంబర్స్ ఇస్తున్నా నేను. పాపం చెప్ ఎట్లనండి రఘు గారు, మీ కాదండి మీ ఫ్రెండ్స్ చాలా ఘోరంగా ఓడిపోతారండి లోక్సభలో. ఎవరు మీ ఫ్రెండ్? మీ మీ కాంగ్రెస్ ఫ్రెండ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ బీఆర్ఎస్ అయితే. మాకు మీ మా- ఫ్రెండ్స్ బీఆర్ఎస్ మాకు ఫ్రెండ్స్. ఫ్రెండ్, మా ప్రజలు, మా కార్యకర్తలు, ఆ, వాళ్ళు కూడా మీ ఫ్రెండ్సే. ఆ, ఇప్పుడు ఆ, మీరే అన్నారు కదా, ఆ, బీఆర్ఎస్ వాళ్ళు నా మీద నన్ను వాళ్ళు గెలవడానికి అభ్యర్థిని పెట్టరు, నన్ను ఓడగొట్టడానికి పెడతారంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుని పెడతారు కదా. ఎవరు వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అది మీరే మాట్లాడుతున్నారు? అన్నారు వాళ్ళు కదా. బలమైన వాళ్ళు బలమైన సో, అభ్యర్థిని ఈ- పెట్టొచ్చు. ఈ- ఈ పా- ఈ హిందీ సినిమాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్టు మీది ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్. రఘు, కాంగ్రెస్, బీఆర్ఎస్. నాదే ఉందండి, నాదే ఉంది. ఇప్పుడు మీరు మీరు కోరుట్లలో ఓడిపోవడానికి కారణం మీదేమున్నది, మూడు పాత్రలలో ఒక పాత్ర మీది. కాదు కాదు మీరు రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ ఓడిపోవడానికి. లవ్ చేస్తది, కాంగ్రెస్ టిఆర్ఎస్ అరవింద్ లవ్ చేస్తది, టిఆర్ఎస్ మీ ఎమ్మట కాదు కాదు పడుతుంది. ఆ? మీరు రాష్ట్రంలో ఓడిపోవడానికి, మీరు కోరుట్లలో ఓడిపోవడానికి కారణం ఏంది? ఉం. కేసీఆర్ తో కలిసి ఉన్నారన్న అలిగేషన్, కవితను అరెస్ట్ చేయలేదన్న ఇది మీకు పెద్ద సమస్యగా మారింది. అవును. కాదంటారా? అయింది జనాలే కదా. నమ్మినారు. ఇప్పుడు పాపము దీంట్లో మీరు మంచిగా వచ్చారు, మంచి టాపిక్ వచ్చారు. దీంట్లో మీరు అందరు కలిసి ఆ, ఇది ఇట్లా చేసి ఆ ఈ మళ్ళా ఈ వాతావరణం క్రియేట్ చేసి ఆ, ముస్లింలని బగ్రా చేసారండి మీరు. మీరు మేమెందుకు ముస్లింలని బగ్రా చేసిండ్రు. మాకు అందరూ సమానమే. అరే వినండి, ఎందుకు? మాకు జవాబు అరే రఘుబాయ్ సాబ్, జవాబు చెప్పండి చెప్పని మమ్మల్ని. చెప్పండి. మేము ఫ్రెండ్స్ అయితే ఇలా ఆ, టిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు అందరూ బీజేపీలోకి ఎందుకు వస్తారండి? ఆ, మా ఫ్రెండ్ పార్టీ ఖాళీ చేసుకుంటామా మేము? ఎందుకు ఖాళీ ఎందుకు? చెప్పండి. అక్కడ ఏం లేదురా మీరందరు కలిసి బాబు. ముస్లింలకు మీరందరూ కలిసి ముస్లింలని ముంచిరండి. ఎవరు వాళ్ళు ముంచిరండి? పోయి మంచిగా ఇంతో ఆ, అంతో ఆ ముసలైన కేసీఆర్ బీజేపీతో కొట్లాడు, మొత్తం తీసుకుపోయి గంపగుత్త కాంగ్రెస్ కేసీఆర్, ఉమ్, టిఆర్ఎస్ ఓడిపీకింది. కాంగ్రెస్ ఓడేమో కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి మొత్తం ఖాళీ అవుతున్నది. ఉమ్, ఈసారి 30 సీట్లు కూడా రావు లోక్సభ వాళ్ళకి. ఆ, 30 30 కూడా రావు. 30 30 కూడా రావు. ఇక 30 కూడా రానప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తెందుకు? ఆడ పొత్తెందుకు? ఈడ పొత్తెందుకు? సిఏఏలు ఎందుకు ఈ సమయంలో? వాళ్ళకి ఎన్ని వస్తాయి కాదు కదా, మాకు ఎలక్టోరల్ 400 బాండ్స్ మీద 420 సుప్రీం రావాలి, కోర్టులో మీకు 430 రావాలి. ఆ, మాకు ఆ, ఎన్ఆర్సీలు తెచ్చుకోవాలి, మేము ఆ, యూనిఫామ్ సివిల్ కోడ్లు తెచ్చుకోవాలి, పాపులేషన్లు కంట్రోల్ చేసుకోవాలి, ఆర్థిక ఇంకా సంస్కరణలు చెయ్యాలి. ఉమ్. ఇంకెక్కడికో దేశాన్ని తీసుకుపోవాలి. మాకు 400 పైన టార్గెట్ మేము పెట్టుకొని మా పని మేము చేసుకుంటాం. కానీ మీకు మళ్ళా అక్కడ కూడా మేము బలపడ్డామని మళ్ళా మీకు అక్కడ కూడా బాధ అవుతున్నట్టుంది. మాకే బాధ ఉండదు. ఎవరు బలపడ్డా, ఎవరు ప్రజల అరే పక్షాన దూరం రఘు జరిగితే గారు, రఘు క్వశ్చన్ గారు, చేయడమే మా పని. ఓ ఆ, రఘు గారు, మీరు ఆ. కూడా నా పాత ఫ్రెండే, మీ ముఖం చూస్తే తెలుస్తుంది బాధపడుతున్నారు మీరు అని. ఆ, బాధపడాలు, బాధ పెట్టడాలు పోనీయండి సార్, ఎందుకు? చూడండి, చూడండి, ఉమ్, కాంగ్రెస్ చెప్పండి. ఓడిపోతే ఆ, మా డాడీ కూడా బాధపడతాడు, మీరు కూడా బాధపడతారు. ఆ. ఆ, ఏం పర్వాలేదు. కానీ మీకో విషయం తెలుసా? ఈ కాదు కాదు వాస్తవాలను ఎవరు కాదు ఆపలేరు కాదు కదా. కాదు మీరు జరిగేది జరుగుతూనే ఉంటది. కాదు మీరు చూడండి, మొన్న కూడా మీ ఫాదర్ని వెళ్ళి కలిసినట్టున్నారు. వీడియో ఒకటి బయటకు వచ్చింది. సో మళ్ళీ మీకు ఎవరు అక్కడ మళ్ళీ మీ ఫాదర్ ఎవరు కలిసిరు మీ డాడీని మీరు కలిసినట్టున్నారు కదా మీరు వెళ్ళి మొన్న. నేను మా డాడీ ఒకటే ఇంట్లో ఉంటాము, కలిసేది ఇప్పుడు ఉంటది, ఒకటే రోజు ఇప్పుడు కలుస్తాము. ఇప్పుడు ఉంటున్నారా? నేను సరే హైదరాబాద్ లో ఉన్నప్పుడల్లా కలుస్తాం. సరే ఏమున్నది ఇప్పుడు ఇప్పుడు కానీ ఎప్పుడు ఒకటే ఇంట్లో ఉంటాం. మళ్ళా కొత్తది క్రియేట్ చేయొద్దు, ఎప్పుడు ఒకటే ఇంట్లో ఉంటాము. మీ డాడీ ట్రంప్ కార్డుని కూడా మీరు వాడుతున్నారు మీ ఎలక్షన్ లో. మీ డాడీ వేరే పార్టీలో ఉన్నప్పటికీ నేనేం కూడా ట్రంప్ ఆ పార్టీది కూడా వాడుతున్నారు, మీరు చూసుకోండి. మా డాడీ కాంగ్రెస్ లో లేడు, బీఆర్ఎస్ లో. కాంగ్రెస్ 2014 ఇష్టపెట్టిండు. అయ్యో రఘు గారు, మళ్ళీ అరే ఓడిపోయారు మీరు.
మళ్ళా మీ వాస్తవాలు తప్పు. అరే అట్లా కాదండి. ఆ పార్టీ 2000 నేను ఆ పార్టీలో ఉన్న అధ్యక్షుడు తగ్గినప్పుడు కార్యకర్తలు మా ఉన్నారు. డాడీ మీ నాన్న వెంట కాంగ్రెస్ ఈ లేడు. పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అరే సార్, అట్లా అట్లా కాదు. ఆ కార్యకర్తలు నా దగ్గరకు వచ్చేటోళ్ళు ఎప్పుడో వచ్చేసారు, అవన్నీ అయిపోయింది. ఆ! ఆ కార్యకర్తల కంటే మా బీజేపీ కార్యకర్తలే 90%, మా పార్టీలో 90% మా చివరికి కార్యకర్తలే ఉంటారు. చివరికి కానీ చివరికి వినండి, మళ్ళా మళ్ళా కాదు మీరు కాదు. మళ్ళా కాదు పాపం కాదు. మళ్ళీ ఒక్క ఓడిపోయారు నిమిషం ఆగు. రఘుబాబు. చివరికి ఆ, ధర్మపురి అరవింద్ ఆయన గారు డి వాళ్ళ అన్నకి శ్రీనివాస్ గారు 2015లోనే ఆ! కాంగ్రెస్ ఇచ్చి పెట్టిండు. తర్వాత నేను సంతకాలు తర్వాత జాయిన్ అయ్యిండు గదా! 2017లో తర్వాత జాయిన్ అయ్యిండు గదా! కాలేదు కౌన్సిల్ కదా, ఆఫీస్‌కెళ్ళి. కాలేదు కదా, మళ్ళీ ఓడిపోయారు మీరు. ఎప్పుడు అరే కాలేదు ఆయన కాంగ్రెస్ తర్వాత పార్టీ జాయిన్. గాంధీ భవన్‌కెళ్ళి జాయిన్ అయ్యిండు కాలే గదండీ. కాలే కాలే అమ్మా అమ్మా ఆయన పెద్ద కొడుకు పెద్ద కుమారుడు జాయినింగ్ కోసం పోయిండు ఆశీర్వాదం ఇస్తానికి. అది హ్మ్. ఆయననే క్లారిఫై చేసుకున్నాడు కదా. హ్మ్. సరే ఏమైనా గూడా మీరు మీరు అది ఆయననే క్లారిఫై చేసుకున్నాడు. మీ అన్న గురించి మీరు మాట్లాడుతున్నారు గాబట్టి అడగాల్సొస్తుంది. మీ అదే అన్నకి మళ్ళీ టికెట్ ఏం కాలేదండి. 2015లో ఆ! 2015లో డి శ్రీనివాస్ గారిని హ్మ్. కాంగ్రెస్ పార్టీ పార్టీలోంచి తరిమేసిందండి. ఆయన ఇష్టపెట్టి పోలే. ఆ! కాంగ్రెస్ పార్టీ తరిమేసింది ఆయన. హ్మ్. ఓకే. ఓకే, మీ ఫ్యాక్ట్స్ కరెక్ట్ చేసుకోండి. కానీ ఎనీవే ఇప్పుడు మీ బ్రదర్‌కి కాంగ్రెస్ టికెట్ కోసం మీరు గూడా ప్రయత్నం చేసినారట గదా! నిజమేనా? దానికోసం నిజామాబాద్‌లో బీజేపీ వీక్ క్యాండిడేట్‌ని పెట్టినారని మీ అన్న టికెట్ కోసం. సో, ఇట్లా ఒక స్కెచ్ ఏసిరని అనుకుంటా ఉంటారు జనరల్‌గా. నిజమేనా? ఇగో, ఆ! కుచ్ తో లోగ్ కహెంగే లోగో కా కామే కహనా. అన్న కోసం ఆ మాత్రం చేయకపోతే ఎట్లా సార్? మినిమమ్ అనుకోనియండి, ఎవరు తప్పులేదు గాసిప్ గదా! ఎట్లుంటుందో అనుకోనియండి. ఈ ఆ! అన్నిటికీ జవాబులు చెప్పుకుంటే తిరగాల్సిన. అరే, ఆయనకి వాళ్ళ పార్టీ టికెట్ ఇచ్చిందా? అదే ఇవ్వలేదు సార్. ఇస్తదన్న ఉద్దేశంలో అంటున్నా నేను. ఇస్తదన్నా? ఇస్తదన్న ఉద్దేశంతోని మీరు కొన్ని సరే పాలిటిక్స్ చేసినారని. ఏం పాలిటిక్స్? దంపతి సూర్యనారాయణ గారికి ఆ! 100% నేను రికమెండ్ చేసుకున్నా. నా హ్మ్. నేను రికమెండ్ చేసిన వాళ్ళందరికి కూడా నా పార్టీ టికెట్ ఇచ్చింది. ఓకే. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చుకోవాలో వాళ్ళకి సంబంధం, నాకేం సంబంధం అండి. హ్మ్. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఆయన కాంగ్రెస్ లకి జాయిన్ అయ్యండి 6 నెలల కింద అనుకుంటా, లాస్ట్ ఇయర్ మార్చిలో ఏప్రిల్లో. ఓకే. నాకేం వేరే నా పార్టీ పనే నాకున్నది, వేరే పార్టీ పని నాకెందుకండి. ఓకే. ఎనీవే థాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. కలుద్దాం. నిజామాబాద్‌లో కలుద్దాం. మీరు అటు ఇటు ఎటు చేసి తిరిగినా మళ్ళా మీకు దొరకకపోతే నేను. ఎప్పుడైనా నమస్తే, దొరుకుతారు థ్యాంక్ నాకు. యూ. నాకు 100% దొరుకుతారు మీరు. డౌట్ ఏం లేదు అందులో. ఎప్పుడు దొరికినప్పుడు చూద్దాము. ఇవాళ అయితే దొరకలే మళ్ళా. ఎందుకు 100 దొరికిపోయినారు ఆల్రెడీ. థ్యాంక్ యూ. నేను ఏ క్వెషన్స్ ఏడా అడగొద్దనుకున్నా అన్ని అడిగిపిచ్చినారు నాతో మీరు. క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ మీకు అనుకూలంగా రావాలి కదా, రాలే కదా, మీరు ఉంది సార్. ఓడిపోయారు కదా. అన్ని ఫ్యాక్ట్స్ ఎందుకు తప్పే మీ. ఎందుకు ఎందుకు రాలేదు సార్? ఎందుకు అన్ని రాలేదు? ఫ్యాక్ట్స్ తప్పే మీవి. చూద్దాం. చూద్దాం. మళ్ళా ఏంటి చూద్దామంటారు. చూడండి, ఇక 5 ఏళ్ల నుంచి చూస్తున్నారు, ఇంకా చూడండి ఏముంటది. చూద్దాం సార్. మీరిప్పుడు గెలుస్తారా? ఓడిపోతారా? మళ్ళీ ఏమంటారు అరవింద్, "అరే! నేను పైసలు పంచలేదు కాబట్టి ఓడిపోయినా" అని చెప్తారా? ఇంకేం అరే, చెప్తారు మళ్ళా మళ్ళా? మీ ఫ్రెండ్స్ గెలవరండి, మీ ఫ్రెండ్స్ అరే! గెలవరు. మీ ఫ్రెండ్స్ తెలంగాణలో చాలా మోర్ దెన్ డజన్ ప్లేసెస్ లో ఓడిపోతారండి మీ మీ ఫ్రెండ్స్. ఫ్రెండ్ వచ్చి పోటీ చేస్తేమో చూసుకోండి అది ఫస్ట్. అరే, మీ ఫ్రెండ్ కవిత వచ్చి వాళ్ళు కూడా మీ పోటీ చేస్తది. ఫ్రెండ్సే, మీ ఎక్స్ ఫ్రెండ్స్, మీ లేదు మీ లేదు. మీ పాత ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ పాత ఫ్రెండ్స్ వాళ్ళు. ఎనీవే థాంక్ యూ. పాప థాంక్ యూ. మళ్ళా రిజల్ట్ వచ్చిన రోజు మళ్ళా డిసప్పాయింటెడ్ ఉంటారు. బీజేపీ ఏ 12 నా సీట్ల నాకు పైన నాకేం గెలుస్తుంది. నాకేం డిసప్పాయింట్‌మెంట్. నాకేం డిసప్పాయింట్‌మెంట్. ఎందుకండి రఘు గారు మీకు బీజేపీ అంటే అంత కోపము? నాకేం ఆ? కోపం లేదండి. నాకెవరి మీద కోపం అరే, లేదు. భలేవారండి మీరు. నేను పాలిటిక్స్‌లో లేను సార్. నేను రాజకీయాల్లో అరే లేను. అబ్బా, ఆ! నేను రాజకీయాల్లో లేను. సో మీకు అబ్బా, మీ మీ మీకు మీ 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 మీరు మీ రాజకీయాల్లో మీ ఉన్నారు. మీ మీ మీకు ఛానల్లో మీరు శాశ్వత ఇంటర్వ్యూలు పోస్ట్ చేసినప్పుడు మీరు కమెంట్స్ చూసుకోండి, మీకు మీకు వచ్చే కమెంట్స్ చూసుకోండి. తప్పకుండా 100% ఎందుకట్లా? మేము భయపడతామా ఏంది? 100% ప్రజల మిమ్మల్ని కోసం 100% పనిచేస్తున్నాం సార్. కాంగ్రెస్ వాదిగా సార్ ట్యాగ్ చేసేసారు మిమ్మల్ని మీరు మీ పార్టీ ఛానల్లోనే. కోసం మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. సింపుల్. ప్రజలు ప్రజలని కాంగ్రెస్ వైపు మళ్ళించడానికి పని నో. ఎందుకట్లా? చేస్తున్నారు మీరు. మేము చాలా క్లియర్ స్టాండ్ మీ చెప్పినాం ఇప్పుడు. అరే, మొన్న మీ ఛానల్ మొన్న ఎంపీ కమెంట్స్ అట్లా ఎలక్షన్‌లో వస్తాయండి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్‌లో క్లియర్‌గా చెప్పినాం. కేసీఆర్ కాకుండా ఎవరికైనా ఓటేసుకోండి అని చెప్పినాం. ఓకే. వెరీ అబ్బా క్లియర్. మేము చాలా అబ్బా, క్లియర్ ఉన్నాం. మేము చాలా అదే క్లియర్ ఉన్నాం కాంగ్రెస్ ఆనాడు ఈనాడు. కాంగ్రెస్ ఎవరు లేపుకుంటూ లేపిరు కేసీఆర్ బీజేపీ దోస్తులు అని చెప్పుకుంటూ ఒక స్టేట్మెంట్ ఎవరికైనా నోట్ చూపించండి. చేసుకోరని చెప్పారు. అదే కవితను ఎందుకు కాదు, అరెస్ట్ హలో, చేయలేదని నేను అన్నాం. అరవింద్ ధర్మపురి అమాయకుడు కాదు. అరే ఏంటన్నా, అరవింద్ అన్నప్పుడు అరవింద్ అమాయకుడని ధర్మపురి అనిపిస్తున్నది సార్ అమాయకుడు ఇప్పుడు కాదు. నాకు. ఒక అమాయకుడే. ఒక కాంగ్రెస్ ని ఎంత లేపినరండి, ఎంత అర లేపినరండి మీరు. అంత అరవింద్ ధర్మ లేపి అంత తిప్పలు పడితే
మూడు నాలుగు సీట్లతో కాదు వచ్చింది అలా గవర్నమెంట్. అరవింద్ ధర్మపురి అమాయకుడే, కెమెరా గట్టిగా అవన్నీ మీరు మాట్లాడతాడు, కెమెరా అర్థమైందా? లేకపోతే వేరే ఏమీ దగ్గర మాట్లాడాడు. కాంగ్రెస్ ని లేపుకుంటూ ఆ, బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్షిప్ అని పొద్దున రాత్రి 24 గంటల క్యాంపెయిన్ మీది, మీ ఛానల్ ది 24 అవర్స్ క్యాంపెయిన్ మీది. లెస్ దేన్ ఏ మినిట్ అట. ఇవాళ బీఆర్ఎస్ కాలే మన జూమ్ కాల్ క్లోజ్ కాబోతుంది. లెస్ దేన్ ఏ మినిట్. మళ్ళీ ఇంకో సెషన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్. ఇప్పటికన్నా మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా జర్నలిజం నడపండి. థ్యాంక్ యూ. మీకు కూడా ఇదే విషయం చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇది అరవింద్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. థ్యాంక్ యూ.